ప్రభునందు అందరికీ ఉదయకాలము వందనాలండి. మరి ఈరోజు ఉదయకాలం సామెతల గ్రంథం 12వ అధ్యాయాన్ని గురించి క్లుప్త వివరణ మరి జ్ఞాపకం చేసుకుందాము. మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తెరిచి చదవండి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తెచ్చు. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఈ అధ్యాయంలో మరి 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలను క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మరి ఈ అధ్యాయంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే, మొదటిది క్రమశిక్షణ మరియు బోధన సామర్థ్యాన్ని గురించి. నయం చేసే మాటలు ఉన్నాయి, హాని చేసే మాటలు ఉన్నాయి. పనితనం వర్సెస్ సోమరితనం, మన రోజువారీ ఎంపికలో పాతుకుపోయిన నీతి, జంతువుల పట్ల కరుణ చూపటం, దైవిక కుటుంబం యొక్క స్థిరపడడం అని గుర్తు చేస్తుంది. సరే, మరి 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఒక విషయాలు చెప్తుంది. ఏంటి అంటే, ప్రేమగల క్రమశిక్షణ మరియు దృఢమైనటువంటి మూలాలను చూపిస్తుంది. అంటే ఏంటంటే, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును అని వచనాన్ని గుర్తు చేస్తుంది. ఈనాడు శిక్షను ద్వేషించేవారు కనపడుతున్నారు, కానీ నిజమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి క్రమశిక్షణ చాలామందికి అర్థం కాదన్న సత్యం గమనించాలి. నిజంగా దేవుణ్ణి నమ్మి దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడు, ఊరికి ప్రయాసపడుతున్నారు అంటాడు. కానీ దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి వారు భక్తిగా క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టే లోకం ఇంత బాగా ఉంది అనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు శిక్షను ప్రేమిస్తాడు. అంటే ప్రేమ కలిగిన క్రమశిక్షణ మనల్ని మంచిగా చేస్తుంది అని మనం చూస్తాం. శిక్షను ఉపేక్షించేవారు ఉన్నారు, కానీ శిక్షను ప్రేమించండి అని వాక్యం సెలవిస్తుంది. శిక్షను ప్రేమించడం అంటే గద్దింపును స్వాగతించటం, జ్ఞానాన్ని ప్రేమించడము అంటే దిద్దుబాటును ప్రేమించటం. ఇదే నిజమైనటువంటి జ్ఞానం. మూర్ఖుడు దానిని తిరస్కరిస్తాడు, కానీ నిజంగా జ్ఞానం కలిగినటువంటి వాడు, తెలివి కలిగిన వాడు గద్దింపును స్వాగతిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యెహోవా అనుగ్రహం ఇలాంటి వారి మీద ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కుట్రలు చేసేవారు కూలిపోతారు, కానీ నీతివంతుల జీవితాలు లోతుగా నాటబడిన చెట్టు వలె ఉంటాయి. దేవుని క్రమశిక్షణ మనల్ని క్రీస్తు సారూప్యతలోనికి తీసుకెళ్ళడానికే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ఈనాడు గద్దించేవారిని, హెచ్చరించేవారిని, పెద్దలని చాలామంది దూరం చేసుకుంటారు. ఎవరైనా ఏదైనా మేలు చెప్తే మాకు తెలుసుకో అనేవారు, మేము వాళ్ళకి చెప్పుకో అనేవారు ఉన్నారు. కొన్నిసార్లు అంటుంటారు, వింటుంటాం, మాకు చెప్పేవారు లేక చెడిపోయామని. కానీ ఈనాడు చెప్పేవారిని దూరం చేసుకునేవారుగా, పెద్దలను దూరం చేసుకునేవారుగా మరి కోరుకునేవారు కనపడుతున్నారు. కానీ కొన్నిసార్లు హెచ్చరించేవారు లేకపోతే, గద్దించేవారు లేకపోతే జీవితం దుర్భరం అవుతున్న సత్యాన్ని గమనించాలి. అయితే అందులో కూడా నిర్మాణాత్మకమైన దిద్దుబాటును మనం స్వాగతించాలి. తొందరపడే స్వభావాన్ని తిరస్కరించాలి. దిద్దుబాటును స్వీకరిస్తే అది మనకు మేలు కలుగుతుందనే సత్యాన్ని గమనించాలి. తర్వాత 12వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఇంటిలో ఉండేటువంటి గౌరవము, విలువ, కుటుంబ జీవితాన్ని గురించి చెప్తుంది. జీవితాన్ని సద్గుణవంతురాలైన భార్య భర్తకు పట్టాభిషేకం చేస్తుందని, అవమానించే భార్య లేదా సిగ్గు తెచ్చే భార్య భర్త ఎముకలకు కుళ్ళు అని వాక్యం సెలవిస్తుంది. గొప్ప భార్య భర్తకు కిరీటము లాంటిది. గొప్ప భార్య అనగా యోగ్యురాలైన భార్య, ఆదర్శవంతురాలైన భార్య భర్త గౌరవానికి భంగం కలిగించదు, కానీ ఆమె భర్తకు బలంగా ఉంటుందని, కుటుంబం మంచి జీవిత భాగస్వామి గల ఇల్లు ఆశీర్వదించబడుతుందని, గొప్ప వ్యక్తిత్వం కలిగిన భార్య భర్తకు కిరీటంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అందుకే సామెతలు 12:4లో యోగ్యురాలు తన బెనిమిటి కిరీటం అని వాక్యం సెలవిస్తుంది. అలాగే 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు నిలిచిపోవడము లేదా పడిపోవటం అనే గురించి చెప్తున్నాయి. భక్తిహీనులు పాడైపోతారు, కానీ నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది. ఎలాంటి న్యాయము, ధర్మము, సత్యము లేకుండా విడిచిపెట్టి, అది ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ
విడిచిపెట్టి పాడైపోయే వారు కుటుంబాలు కనపడుతున్నాయి. కానీ ఉద్యోగంలో అయినా సరే క్రమశిక్షణతో, భక్తితో, ధర్మంగా, చట్ట ప్రకారం అనుకూలంగా బ్రతికినటువంటి వారి ఇల్లు నిలుస్తుందని వాక్యం సెలవిస్తుంది. చెడు ఉన్నటువంటి ఇల్లులో దేవునికి పరిశుద్ధత లేకుండా జీవించే ఇల్లు కూలిపోతాయి, అదృశ్యమవుతాయని, నీతి కలిగిన ఇల్లు నిలుస్తాయని చెప్తుంది. జ్ఞానము ప్రశంసలను ఆకర్షిస్తుందని చెప్తుంది. వక్రీకరించే ఆలోచన కలిగినటువంటి వారు తిరస్కారాన్ని సంపాదించుకుంటారని రాయబడింది. ప్రగల్భాలు పలికేటువంటి వారిని గురించి 9వ వచనంలో రాయబడింది. తిండి లేకపోయినా, ఉండడానికి ఏమీ లేకపోయినా తమను గురించి తాము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ ప్రగల్భాలు పలికేవారు కంటే నిరాడంబరమైన జీవితం కలిగి ఒక సేవకుడిగా ఉండడం, ఒక దాసుడిగా ఉండడం మేలని చెప్తుంది. ఎంతసేపు తమను గురించి తామే పొగుడుకునేవారుగా కాదు, కానీ మనము నిరాడంబరమైన కాదు, ఇతరులు మనల్ని పొగడాలని వాక్యం సెలవిస్తుంది. మనల్ని గురించి మనం చెప్పుకోవడం మానేయాలని చెప్తుంది. అలాగే 10వ వచనం జంతువుల పట్ల చూపవలసినటువంటి దయను, జాలిని వాక్యం చెప్తుంది. తర్వాత 12వ వచనంలో 11వ వచనం సామెతలు 12:11 భూమిని శ్రద్ధపరచువానికి ఆహారము సమృద్ధిగా ఉంటుందని వాక్యం సెలవుస్తుంది. కష్టపడే రైతులకు సమృద్ధి ఉంటుందని, పగటి కళ్ళలు కనేవారికి ఖాళీ కడుపుతో పడుకోవాల్సింది తప్ప ఏమి ఉండదని వాక్యం సెలవుస్తుంది. సామెతలు 12:12లో నీతిమంతులు వేరు చిగుర్చును అని రాయబడింది. ఇంకొక విషయం గమనించాలి. సామెతలు 12:3లో నీతిమంతులు వేరు కదలదని, 12:12లో నీతిమంతులు వేరు చిగుర్చునని వాక్యం సెలవుస్తుంది. 12:12లో కుటుంబము బాగుండాలి, అందులో భార్య ఉంటుంది. రెండోది, ఆ ఇల్లు ఎలాంటిది అంటే నీతిమంతుల వేరు కదలదు అనే సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బుద్ధిగల వాని ఇల్లు మత్తయి సువార్త 7:24-27 వరకు బండ మీద కట్టబడినటువంటి వాని ఇల్లు, ఇసుక మీద కట్టబడిన వాని ఇల్లు గుర్తు చేస్తుంది. క్రీస్తుని బండ మీద కట్టుకున్నటువంటి వాడు నిత్య నరకానికి వెళ్లకుండా పరలోకం వెళ్తాడని వాక్యం సెలవిస్తుంది. అది వాని ఇల్లు అని వాక్యం చెప్తుంది. సామెతలు 12:13-16 వరకు మాటలు ఎంత ప్రమాదము, మాటలు ఎంత ఆరోగ్యదాయకమనే సత్యం చెప్తుంది. తిరుగుబాటు చేసేవారు, అవమానించేవారు, మోసం చేసేవారు, నమ్మక ద్రోహులు ఎక్కువ రోజులు బ్రతకరు అని వాక్యం సెలవుస్తుంది. అయితే వివేకం కలిగినటువంటి వారు వాటిని పట్టించుకోరు అనే సత్యం చెప్తుంది. సామెతలు 17-22 వరకు సత్యం అనేది శాశ్వతంగా ఉంటుంది, నిజం అనేది స్వస్థతనిస్తుందనే సత్యం చెప్తుంది. నిర్లక్ష్యపు మాటలు, మోసయుక్తమైనటువంటి మాటలు, వెన్నుపోటు మాటలు కత్తుల వలె పొడుస్తాయి, కానీ శాంతిని నెలకొల్పే సలహాదారులు ఆనందాన్ని అనుభవిస్తారని చెప్తుంది. పని కట్టుకొని ఇతరుల మీద చాడీలు చెప్పేటువంటి వారి మాటలు ప్రమాదం చెప్తుంది. ఇంకపోతే 23-26 వరకు నిశ్శబ్ద జ్ఞానము ఆరోగ్యదాయకమని, తెలివి కలిగిన వాడు జ్ఞానాన్ని నిల్వ ఉంచుకుంటాడు లేదా అభివృద్ధి చేసుకుంటాడని సత్యం చెప్తుంది. శ్రద్ధ అనేది నాయకత్వానికి దారితీస్తుందని, సోమరితనము బలవంతపు శ్రమకు దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది. 27-28 శ్రద్ధకు ప్రతిఫలం శ్రద్ధ కలిగి ఉండటం, చురుకుగా ఉండటం, ఆసక్తి కలిగి ఉండడం అనేది అది పనిలో గొప్ప వరమని, వారు జీవమార్గంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మీద శ్రద్ధ కలిగి ఉండటం వల్ల మనకు మేలు కలుగుతుంది. కాబట్టి ప్రభు పనిలో మనం శ్రద్ధ కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి వాని జీవితానికి, యేసు ప్రభు నమ్మని వాని జీవితానికి ఈ అధ్యాయంలో పోలికలు కనబడుతున్నాయి. నెగిటివ్ పాజిటివ్గా నమ్మిన వాని జీవితం ఎలాగుంటుంది, నమ్మని వాని జీవితం ఎలాగుంటుందన్న సత్యం ఈ అధ్యాయంలో ప్రేమిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నటువంటి పాప బీజం, చేదైన వేరు ఉండకుండా ఉండుట కొరకై మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు, అనుమతిస్తాడు. రోగాలు వస్తే బాధలు అనిపిస్తాయి. కాబట్టి నమ్మినటువంటి వారు కష్టాలను, శ్రమలను, బాధలను ఎదుర్కొని ఈ లోకంలో జీవిస్తే ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం ఉంటుంది. అప్పుడు ఆనందంలో ప్రవేశిస్తాం. కాబట్టి కన్నీరు ఎక్కువ కాలం ఉండదన్న సత్యం ఉండాలి. మనం మరో ప్రపంచం రాబోతుంది. యేసు ప్రభు మరో లోకానికి మనల్ని తీసుకెళ్తాడనే సత్యాన్ని మనం గమనించి ఆనందించాలి. ప్రభు మాటలు దీవించును గాక.